తాత ఏమనైనా మాకు డౌట్ వచ్చింది. దానికి నువ్వే సమాధానం చెప్పాలా? అడగండి నాయన చెప్తానా. ఈ కాలం వాళ్ళ గొప్ప, మా కాలం వాళ్ళు గొప్ప. నీకు డౌట్ వచ్చేదానికి ఏముండదే, మా కాలం వాళ్ళే గొప్ప. ఎట్టా? మా కాలంలో మనుషులకి విలువిస్తున్నాం, డబ్బులకి కాదు. అందుకే నాచి మొత్తం నీళ్ళపాకి రంగంకి రాయిచ్చా నువ్వు. అట్టనుకున్నా కూడా నేను మనుషులకే విలువిచ్చిన, డబ్బుకిలే. మేము స్మార్ట్ ఫోన్ కనిపెట్టినాం. ఎక్కడుండే వాళ్ళతో ఈజీగా వీడియో కాల్ మాట్లాడొచ్చు. మీరు ఈడే కాలు మాట్లాడచ్చు, కానీ మాట్లాడలేని పక్షులు మాత్రం మరణించాలా. రేడియేషన్ పక్షులకే కాదు, అందరికి ప్రమాదమే. మా కాలం వాడోళ్ళు 10 మందిని కన్నా నార్మల్ డెలివరీ కట్టున్నారు. ముసలోళ్ళైనా కానీ కాయ కష్టం చేసుకుని బతుకుతున్నాం. మీరు మొదటి నెలలోనే స్టార్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి పోయేది. మెడిసిన్లు, టెస్టింగ్లు, ఇంజక్షన్లు, చివరికి అయితే సెజరైన్లు. మీరు అప్పుడు 10 మందిని కనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరితో నిలిపేస్తున్న వస్తున్నది. లేదంటే మేము కూడా 10 మందిని కనుక్కుని ఉంటాం. అయితే మీ కాలం వాళ్ళే గొప్ప అంటారు. సరే, దీనికి ఎందుకు మనం గొడవలు వేసుకునేది? దీనికి సమాధానం మన ఆడియన్స్ చెప్తారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.